Hello guys, welcome to my channel Need Code. చిటికలే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామని అంటే కోషంట్ అండ్ రిమైండర్ అనేవి ఎలా వస్తాయి అనేది వీడియోలో చూద్దాం. సో నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను ఇందులో పైథాన్లో. సో దానికి ఒక నేమ్ అనేది కూడా ఇచ్చేద్దాం. ఫైండింగ్ ద రిమైండర్. ఓకే, ఒక ఫైల్ అయితే సేవ్ చేశాను. సో ఇందులో ఏం చేద్దామని అంటే రిమైండర్ అనేది కనుక్కుందాం. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నుంచి వచ్చేటటువంటి రిమైండర్. ఓకేనా, రెండు నెంబర్లు ఇద్దాం. ఇనీషియల్గా ఒకసారి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, ఫస్ట్ అండర్స్కోర్ నెంబర్ అని. ఇంట్ ఆఫ్ దాని ఇంటిజర్లోకి మార్చుకుందాం, ఎందుకంటే మనకు తెలుసు కదా ఏదైనా ఇన్పుట్ ఇస్తే మనం దాన్ని ఇంటిజర్లో తీసుకుంటుందని. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. సో ఇంకొకటి కూడా తీసుకుందాం, సెకండ్ నెంబర్. int of input of enter the second number. సో మనం అయితే చూసారుగా రెండు ఇన్పుట్ని అయితే తీసుకున్నాం, ఫస్ట్ నెంబర్ అనేది ఒకటి, సెకండ్ నెంబర్ అనేది ఒకటి. సో మనకి రిమైండర్ అనేది ఎలా వస్తుంది అని అంటే మనకి పైథాన్లో మోడ్ అనే ఆపరేటర్ ఒకటి ఉంది, మాడ్యులస్ అనేది చూపిస్తాను. మనకి రిమైండర్ అనేది దేంట్లో స్టోర్ చేద్దామంటే ఫస్ట్ నెంబర్, ఫస్ట్ అండర్స్కోర్ నెంబర్. మనకి ఇక్కడ మాడ్యులస్ అంటే మీకు పర్సంటేజ్ అనే సింబల్ ఒకటి ఉంటుంది, 5 అనే నెంబర్ మీద ఉంటుంది. అది కనుక మీరు కనుక వాడితే మీకు డివిజిబుల్ కాదు, రిమైండర్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, అది ఎలా అన్నది ఒకసారి చూద్దాం. రిమైండర్ వాల్యూ వచ్చేసి మనం రిమైండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఒకసారి దీన్ని రిమైండర్ అనే దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇనీషియల్గా ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10. ఎంటర్ ద సెకండ్ నెంబర్ 3. మనకి 10ని 3తో డివిజిబుల్ చేస్తే ఏమొస్తుంది, 3 3s 9 కాబట్టి రిమైండర్ అనేది 1 వస్తుంది. సో రిమైండర్ ఏమొస్తుందని చూద్దాం. చూసారుగా 1 వచ్చింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 24. ఎంటర్ ద సెకండ్ నెంబర్ 5. మనకేంటి 5 5s 25 అని తెలుసు. సో 25 అయితే అవ్వదు, 5 4s అయితే 20 అవుతుంది, 4 అనేది రిమైండర్ అవుతుంది. సో మనకు 4 అనేది రావాలి అవుట్పుట్. ఒకసారి ఎంటర్ కొట్టి చూద్దాం. ఎస్, 4 అయితే మనకి వచ్చేసింది. సో ఇది. సో నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 9 కాదని చెక్ చేద్దాం. మనం దీనికి ఒక డివిజిబుల్ బై 7. ఇప్పుడు ఏంటంటే నేను ఒక నెంబర్ ఇస్తాను ఇన్పుట్లో, ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సరేనా, ఇనీషియల్గా నెంబర్ ఒకటి తీసుకుందాం. సారీ, ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే ఎప్పుడైతే ఆ నెంబర్ని 7తో డివైడ్ చేస్తామో దాని యొక్క రిమైండర్ అనేటువంటిది 0 రావాలి. అర్థమైందా? ఒకసారి ఇదే చెప్తుందండి. ఇఫ్ నెంబర్ mod 7 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు అంటే అసైన్ చేయడం, ఈక్వల్ టు అంటే మనం చెక్ చేయడం అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ డివిజిబుల్ బై 7 అనేది చేద్దాం, అంతే కదా. ఆర్ ఒకవేళ కాదు అంటే ఎల్స్ సేమ్ ఇదే నాట్ డివిజిబుల్ అనొద్దు, నాట్ డివిజిబుల్ బై 7. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 35. 7 5s 35 కాబట్టి 7 అనేది డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో ఇది డివిజిబుల్ బై 7 అనేది మనకు వచ్చింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. 7 ఇచ్చి చూద్దాం, 7 ఇచ్చినా కూడా అవుతుంది డివిజిబుల్ బై 7. ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్ కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ 8. చూసారా, నాట్ డివిజిబుల్ బై 7 అని వచ్చింది. సో అదనమాట. సో ఇంకొకటి చూద్దాం, కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ అనేది చూద్దాం ఒకసారి. ఇంకొక ఫైల్ తీసుకుందాం, ఆ ఫైల్కి కూడా ఒక నేమ్ అనేది పెడదాం. QUOTIE అండ్ కోఎఫిషియంట్ అండ్
రిమైండర్. సో సేవ్ చేసిన క్వశ్చన్ అండ్ రిమైండర్ అనేది. ఇప్పుడు ఏంటంటే 2 నెంబర్లు ఇస్తాను, ఆ 2 నెంబర్లో ఒకటి కోఫిషియంట్ ఒకటి రిమైండర్, అవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2కి రాసాం కాబట్టి దీన్ని కాపీ చేసుకుందాం, మళ్ళీ రాయనవసరం లేదండి. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ వచ్చేసింది మనకి. కోఎఫిషియంట్ ఈక్వల్ టు మనకి కోఎఫిషియంట్ అనేది ఎలా వస్తుంది, ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్. మనం ఎలా చేస్తే ఏంటంటే కోఎఫిషియంట్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇలా ఎప్పుడైతే రాస్తామో డివిజిబుల్ చేసినప్పుడు మనకి ఫ్లోట్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందుకని దాన్ని మనం మళ్ళీ ఇంటిజర్లోకి మార్చాలి. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ కోఎఫిషియంట్. ఓకే, సారీ, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు మనకి రిమైండర్ అనేది కావాలి. రిమైండర్ ఎలా వస్తుంది, ఇందాక చెప్పాం కదా, ఫస్ట్ నెంబర్ మోడ్ సెకండ్ నెంబర్. ఫైన్. సో ఇప్పుడు మనం ఆ 2 ప్రింట్ చేసి చూద్దాం. కోఎఫిషియంట్ ఈజ్ కామా కోఎఫిషియంట్. సో అలానే ప్రింట్ రిమైండర్ ఈజ్ కామా రిమైండర్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇది కొంచెం కిందకి పడుతుంది, కనిపించింది మళ్ళీ. ఓకే, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 5, ఎంటర్ ద సెకండ్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఏం రావాలి, 5/2 చేస్తేనేమో 2 అని రావాలి, 5 mod 2 అనేది రిమైండర్ ఏమో 1 రావాలి. చూద్దాం ఒకసారి. సో చూసారుగా, కోఎఫిషియంట్ ఈజ్ 2, రిమైండర్ ఈజ్ 1. సో ఇలానే ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 30, 10. మనం ఫస్ట్ ఇనిషియల్గా కోఎఫిషియంట్ అంటే 30/10 అంటే అంత 3 అనేది రావాలి. రిమైండర్ ఏంటి, 30 mod 10 అంటే రిమైండర్ ఏంటి, రిమైండర్ ఏముంటుంది, డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి. సో ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. సో చూడండి, కోఎఫిషియంట్ ఈజ్ 3, రిమైండర్ ఈజ్ 0. సో బాగుంది కదా, చాలా ఈజీగా ఉంది కదా, సింపుల్గా. సో ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేసి ఇంకొకటి కూడా చూద్దాం ఒకసారి. న్యూ ఫైల్ పైథాన్. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్ అనేది చూద్దాం. ఇది కొన్ని సార్లు అడుగుతూ ఉంటాడు అనమాట. సో దీనికి ఈవెన్ ఆర్ ఆడ్ అని సేవ్ చేద్దాం. ఈవెన్ ఆర్ ఆడ్. సో సేవ్ చేసా. మనకి ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఎలా చెప్తాం, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఈవెన్ ఆడ్ అని ఎలా చెప్తాం అంటే, మామూలుగా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 2, 4, 6, 7, 2, 4, 6, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఎలా ఆ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ చేస్తే 0 అవుతుంది కాబట్టి అట్లన్నట్లు మనం ఈవెన్ నెంబర్స్ అని అంటున్నాం కదా. ఒకసారి అదే చెక్ చేద్దాం. ఒక నిమిషం. సో ఒక నెంబర్ని తీసుకుందాం. మనకు ఒక నెంబర్ సరిపోతుంది, ఎందుకంటే ఆ నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెప్తే సరిపోతుంది కాబట్టి 2 నెంబర్లు తీసుకోగలరు. ఇఫ్ నెంబర్ mod 2 ఈక్వల్ టు 0 అయితే గనక వీ హ్యావ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్. అంతే సరిపోతుంది సింపుల్గా. ఒకవేళ కాదు అని అంటే మనం సింపుల్గా ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఆడ్. అంతేగా, ఆడ్ నెంబర్. నాట్ ఈవెన్ అన్నా ఆడ్ అన్నా ఇంచుమించు ఒకటే కాబట్టి. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దామా. ఒకసారి ఎంటర్ ఎనీ నెంబర్, సే ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే మీకు ఈవెన్ అని తెలుసు కాబట్టి మనం రాసిన కూడా కరెక్టో కదా అని చూద్దాం. ఈవెన్ అయితే కరెక్ట్ అని వచ్చినట్టే. ఎస్, ఈవెన్ నెంబర్ అని వచ్చింది. సో మనం రాసిన కూడా కరెక్టే అనమాట. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ అనేది ఇద్దాం. సే 3 అని ఇస్తే ఏం రావాలి, ఆడ్ అని రావాలి. చూద్దాం. ఎస్, ఆడ్ నెంబర్ వచ్చేసింది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.